ఒక్క నైట్గా నైట్ పెంగ్విన్ స్టోరీ అయితే ఫుల్ అంటే ఫుల్ సోషల్ మీడియాని అయితే షేక్ చేసింది. హోల్ నేషన్ మొత్తం అయితే ఈ స్టోరీ చూస్తే బాగా అయితే ఇన్స్పైర్ అయితే అయింది. దేని గురించి మాట్లాడుతున్నానో మీకైతే ఆల్మోస్ట్ అయితే తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ పెంగ్విన్ స్టోరీ కూడా ఆల్మోస్ట్ అయితే మీకైతే తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. అయితే ఈ పెంగ్విన్ స్టోరీలో చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఈ అన్ని పెంగ్విన్స్ అయితే ఒక సైడ్ వెళ్తే ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం తన కంఫర్ట్ జోన్ చంపుకొని అయితే తనకు నచ్చినట్టు తన మనసుకి ఏది నచ్చిందంటే అయితే ఉందో దాని సైడ్ అయితే వెళ్తుంది. దానికైతే తెలుసు దానికి వెళ్ళే దారిలో ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, అటు వెళ్తే అది చచ్చిపోద్దని కూడా దానికైతే తెలుసు. కానీ ఎందుకు వెళ్తే తన మనసుకు ఏది నచ్చిందో ఆ పని అయితే చేసింది. ఈ పాయింట్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఈ పాయింట్ అయితే చాలా మంది కూడా అయితే ఓల్డ్ నేషన్ అయితే చాలా మంది జనరేషన్ అయితే ఇన్స్పైర్ అయితే అవ్వచ్చు ఈ పాయింట్ మీద. లిటరల్లీ నిజం చెప్పాలంటే సైకలాజికల్ ప్రకారంగా అయితే హ్యూమన్ బీయింగ్ నేచర్ ఎలా ఉంటుంది అంటే ఫిజికల్గా అయినా కానీ మెంటల్గా అయినా కానీ ఎప్పుడైనా కానీ అయితే ఫ్రీగా అయితే ఉంటుంది. వెన్ యూ రియలైజ్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్, మనం ఎప్పుడైతే మన పర్సనల్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయో అవి అయితే మనమైతే ఎప్పుడైతే వేరే వాళ్ళతో అయితే కంపేర్ చేస్తామో అప్పుడు ఏంటంటే మనకైతే స్ట్రెస్ వచ్చింది. ఎందుకంటే వాడికి అది ఉంది, ఇది లేదు, మనం కూడా అది తెచ్చుకోవాలి. అదేనంటే దానివల్ల అయితే స్ట్రెస్, హెల్త్ ఇష్యూస్. పెంగ్విన్ స్టోరీ లాగే నీ దగ్గర కూడా ఏదో ఒక స్టోరీ, ఒక స్కిల్ అయితే, టాలెంట్ అయితే నీ దగ్గర కూడా ఏదో ఒకటి అయితే దాక్కుని అయితే ఉంటుంది. దాన్ని అయితే ఆ స్కిల్ని నువ్వు ఏం చేయాలంటే ఏవైతే ఈ లేజినెస్ ఉందో దాన్ని పక్కన పెట్టి నీ స్కిల్ అయితే బయట నిరూపించిననుకో నువ్వు కూడా ఒక బ్రాండ్ వాల్యూ అయితే గుర్తిస్తావు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఈ పెంగ్విన్ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి.